మరి ముఖ్యమంత్రి గారు మీరు కూడా ఏసీబీ కేసు ఎదుర్కొంటున్నారు, నా మీద కూడా ఒక ఏసీబీ కేసు బనాయించిండ్రు. మరి దమ్ముంటే పిరికి పందవి కాకపోతే నువ్వు నేను లై డిటెక్టర్ పరీక్షను ఎదుర్కోవడానికి కూడా సిద్ధమని చెప్పినా ఇంతవరకు స్పందన లేదు. 6 నెలలైంది కేసు బనాయించి, సాధించిందేందో తెలియదు. వాస్తవం ఏంటి అంటే వాళ్ళ ఫార్ములా ఈ అనే ఒక రేసును హైదరాబాద్కు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రతిష్టను ఇనుమడింపజేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అదే మీరు అందాల పోటీలతో మిస్ వరల్డ్ అని ప్రపంచం ముందు అబాస్పాలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం. నేను అనేదల్లా ఒకటే, నిజం ఎప్పుడైనా నిలకడ మీద తేలుతుంది. మాకు భారతదేశంలోని చట్టాల మీద న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టే ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు.